తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు న్యూరో సైకాలజీ థెరపిస్ట్ అండ్ ఆస్ట్రాలజర్ మాధవి గారు. మాట్లాడేద్దాం. నమస్తే మాధవి గారు. నమస్తే జాహ్నవి. మాధవి గారు, అయితే చేతబడి చాలా పెద్ద టాపిక్, కానీ నిజంగా ఉందా లేదా అన్నది చాలా మందితో, కొంతమందితో మాట్లాడినప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఆహా నిజంగా ఉందా చేతబడి అని. అయితే దీనికి సంబంధించి చాలా మంది నాతో కూడా డిస్కస్ చేశారు, కాల్స్ చేసి మాకు ఉందండి, మాకు చేశారండి అనే సందర్భాలు ఎన్నో. సో అసలు నిజంగా చేతబడి ఉందా, అసలు చేతబడి చేస్తే ఆ లక్షణాలు అనేవి ఎలా ఉంటాయి? అండ్ ఇక్కడ నేను ఒక చిన్న రీసెంట్గా విన్న ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాను. ఎవరో ఒక ఆవిడ వెరీ రీసెంట్గా ఏమంటారు, సంథింగ్ ఏదో ఇష్యూతో ఫీల్ అవుతూ ఆమె వశీకరణ మంత్రం చేసుకుందంట. ఓకే, వశీకరణ మంత్రం చేసి ఆమె సఫర్ అవుతోంది. అసలు ఈ వశీకరణ మంత్రం అనేది చేతబడిలోకి వస్తుందా? అసలు వశీకరణ మంత్రం ఎందుకు చేయాలి? అసలు చేయవచ్చా? ఎవరంటే వాళ్ళు అసలు ఏంటిది? వీటి కంప్లీట్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేయండి. చేతబడి అండ్ వశీకరణ, ఈ రెండు కీవర్డ్స్ అన్నారు మీరు. ఇక్కడ ఏంటంటే చేతబడి అనేది అంటే వినడానికి చాలా ఫ్యాన్సీ టర్మ్ లా ఉంటుంది అది. కాకపోతే వెరీ సీరియస్ యాక్టివిటీ. అంటే అది తాంత్రిక పద్ధతుల్లో జనరల్గా అలాంటివి చేస్తూ ఉంటారు. కొన్ని ప్రాంతాలు ఉన్నాయండి ఇండియాలో, చాలా ప్రొఫ్యూజ్గా వాడతారు ఇవి. వాళ్ళు అవే వాడతారు కూడా ఉన్నాయి. అయ్యో, ఈ రోజుల్లోనే ఎక్కువగా ఉన్నాయి. ఆ ప్రాంతాలు మనం ఆన్ కెమెరా మాట్లాడుకోవద్దు, కానీ ఆ ప్రాంతాల పేర్లు కూడా తెలుసు. బట్ ఆ ప్రాంతాల్లో మాత్రం ఖచ్చితంగా అవి మాత్రమే చేస్తారు. మంత్ర జోలికి వెళ్ళరు వాళ్ళు. తంత్ర సిద్ధితోనే చేస్తారు ఏదైనా సరే. వాళ్ళకి అవన్నీ చిటుక్కున్న రిజల్ట్స్ కావాలి వాళ్ళకి. చిటుకుమంటే ఎంత ఫాస్ట్గా ఉంటుందో అట్లా కావాలన్నమాట. సో వాళ్ళు చేసుకుంటారు అవి. అంటే మొట్టమొదట దాన్ని ప్రోత్సహించడం, చేయించడం కూడా తప్పే. ఎవరైతే వాళ్ళకి ఆ విద్యలు నేర్పిస్తున్నారో అది కూడా తప్పు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2 ఏమవుతుందంటే, ఇక్కడ ఈ చేతబడులు కానివ్వండి, లేకపోతే ఈ వశీకరణలు కానివ్వండి, ఇవన్నీ కూడా వశీకరణ ఇట్స్ లైక్ సినోనిమ్ ఆఫ్ చేతబడి అంటాను నేను, అంతే కదా. వశీకరణం ఏమిటి? అది అసలు అవసరం, అసలు ఎందుకు? అది వశం చేసుకోవాల్సిన అవసరం ఏంటి? మనకి బుద్ధి ఉంటే అవతల ఆటోమేటిక్గా మనతో బాగుంటారు. దానికి వశం ఏమిటి, మళ్ళీ కరణం ఏమిటి? అంతే కదా. సో ఏం అక్కర్లేదు. సో ఇక్కడ ఏంటంటే అటువంటివి సింపుల్ అండి. మీరు అడిగినట్టు వశీకరణ చేసి ఆవిడ బాధపడుతోంది అన్నారు. ఆవిడ చేసింది మంచి పద్ధతి కాదు. సో కాబట్టి కాన్సిక్వెన్స్ వెంటనే అనుభవించింది. మంచిదే, సంతోషం. ఎవరంటే వాళ్ళైతే ఇంకా చేయొద్దు. చాలా చాలా క్లియర్ ఈ విషయం. సో ఇలాంటివన్నీ వింటుంటే ఏంటో అసలు ఇదంతా అనిపిస్తూ ఉంటుంది నాకైతే. ఇవి కాన్సిక్వెన్స్లీ చాలా చాలా అంటే చాలా దూరం తీసుకెళ్ళిపోతాయి. మీరు ఇంకొకటి అన్నారు, చేతబడి చేసిన వాళ్ళకి, చేయబడ్డ వాళ్ళకి ఎటువంటి లక్షణాలు ఉంటాయి? లక్షణాలు అంటే అన్నీ కోల్పోయి ఉండేటట్టుగా, నిద్ర రాకపోవడము, కోపం బాగా దీర్ఘంగా పెరిగిపోవడము, కోపం వస్తే ఏదైనా గుద్దేసి పగల కొట్టడం, సామాన్లు విసిరేయడం, లేకపోతే ఆకలి వేయకపోవడం, తిన్నదల్లా కక్కేయడం, లేకపోతే టైం కాని టైముల్లో లేచి తినడం, లేకపోతే అంటే టైం కాని టైంలో అంటే ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరన్నా ఏదో మీటింగ్లో ఉన్నారు, 3ంటికి తిన్నా 4ంటికి తిన్నా నాకు ఏదో అయిపోయింది, అలా కాదండి. అంటే అసలు తినాలని లేక ఒక 24 గంటలు తినకుండా, తినాలనిపించకపోవడం, ఆకలి తెలియకపోవడం, ఆకలి నిద్ర, సింపుల్ డెఫినేషన్లో చెప్పాలంటే మన మీద మనకి స్పృహ లేకపోవడం, మన చర్మతత్వం, మన గుండె తత్వం మనకి తెలియదు. చేతబడి సింపుల్ డెఫినేషన్, లేమన్ లాంగ్వేజ్ అయితే ఇక్కడ ఇలాంటివి అయినప్పుడు ఈ వాంతులు అవ్వడం కానివ్వండి, నిద్ర రాకపోవడం కానివ్వండి, మంచం మీద కొట్టుకుంటూ ఉంటారు వాళ్ళే, అటు దొల్లి ఇటు దొల్లి, అటువంటివి అయినా, లేకపోతే అది కొంత టైం పీరియడ్ వరకు అయితే, ఏదో 1 రోజు 2 రోజులు అయితే కాదు, కానీ అంత భయపడాల్సిందేం లేదు. 1 నెల 2 నెలలు లేకపోవడం, లేకపోతే ఒకటే పని, అసలు మనకి ఏ ప్రాపర్టీ గొడవలో, లీగల్ గొడవలో, ఏదో ఒకటి ఇష్యూ మీద ఇష్యూ రావడము, లేకపోతే ప్రతి దానికి అడ్డులు రావడం. ఇంకొకటి ఏమవుతుందంటే ఇంట్లో సామాన్లు విరిగిపోతాయి జాన్వి. వాటంతట అవే విరిగిపోతాయి, చిటుక్కుమంటాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ముఖ్యంగా గాజు సామాన్లు,
చెయ్యి జారిపోవడం సంగతి దేవుడు ఎరుగు. కాకపోతే నేను కొన్ని కేసుల్లో అంటే జనరల్గా ఇళ్ళు ఎప్పుడైనా ఇన్స్పెక్షన్స్కి వాటికి కన్సల్టేషన్స్కి నేను వెళ్ళినప్పుడు కొంతమంది నాకు లైవ్లో చూపించారు. అది అంటే ఫ్లేమ్ పెట్టి అసలు పెట్టకుండానే చిటుక్కుని ఒకేసారి ఎక్స్ప్లోడ్ అయిపోవడం, అటువంటివి అవుతూ ఉంటాయి. అవి నేను 2 ఇన్స్టెన్సులు చూశాను నా కెరియర్లో. అంటే మిగతా విన్నాను, ఈ 2 మాత్రం నా కళ్ళతో చూశాను. సో ఇక్కడ ఏమవుతుందంటే ఇలాంటివన్నీ అయినప్పుడు అది బేసిక్గా నెగటివిటీ, నరఘోష, చేతబడి ఇవన్నీ ఒకటేనండి. అంటే చేతబడి, నరఘోష, నరదృష్టి ఒకటేనా? ఇప్పుడు చూడండి, సే ఫర్ ఎగ్జాంపుల్, చేతబడి ఫిజికల్గా ఏదన్నా తంత్రసిద్ధి చేస్తే చేతబడి, బట్ నరదృష్టి అంత భయంకరంగా ఉన్నది కూడా దాంతో ఈక్వలేగా. ఇప్పుడు కొంతమంది కళ్ళు వేసుకుని ఎలా చూస్తారంటే అంటారు కదా, బండరాత నరుడి కంటికి నల్లరైనా పగులుతుందని. మరి అటువంటిప్పుడు మరి ఇంకా దానికి దీనికి పెద్దగా తేడా ఏముందంటాను నేను. అంతే కదా, ఇంక అంతలేసి కళ్ళేసి అంతలేసి నెగటివ్ ఫీలింగ్తో అంతేసి ఉళ్ళంతా ఉబ్బిపోయి చూసేసేటప్పుడు ఇంకా అవతలది పగలకేం చేస్తుంది? ఇంక దానికి మళ్ళీ చేతపడికి వేరే డెఫినేషన్ లెక్కర్లేదు, ఇంచుమించు ఒకటే. అవి చేయకుండా, ఎందుకంటే లేకపోతే వీళ్ళు ఏదో బాగుపడిపోతున్నారని ఏడవడము, లేకపోతే వీళ్ళకి ఏదో వెనకాతలు ఏదో అయిపోతుంది మనకేదో చెప్పట్లేదని ఏడవడము, ఇలాంటివి చేసేవాళ్ళు మన రోజువారీ జీవితంలో చూస్తూనే ఉంటాం. సో ఇటువంటివి అన్నీ కూడా ఈ ఆస్పెక్ట్లోకే, ఈ అంబ్రెల్లా కిందకే వస్తాయి. ఇవన్నీ సెగ్మెంట్స్ అంతే, డిఫరెంట్ సబ్ హెడింగ్స్. అయితే జనరల్ గా నరదృష్టి తగిలింది అంటే గనక ఉప్పుతో దిష్టి తీస్తే, ఉప్పు తిప్పేస్తే తగ్గిపోతుంది అంటారు కదా. మరి ఇది చూస్తుంటే చాలా పెద్దదిలా ఉంది, ఉప్పు సరిపోతుంది అంటారా? ఉప్పుతో చేసే ప్రక్రియలు ఏవి ఇక్కడ సరిపోలే. కానీ ఇక్కడ ఏమవుతుందంటే కొన్ని సార్లు కొంతమంది భైరవ మంత్రాలు కానివ్వండి, లేకపోతే కాలభైరవుడు మంత్రాలని చక్కగా రెగ్యులర్గా రోజు చదువుకోవడం, కాలభైరవాష్టకం చదువుకునేటప్పుడు ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి, ఆది శంకరాచార్య విరచిత కాలభైరవాష్టకం అని అనుకుని మాత్రమే చదవాలి. ఆది శంకరాచార్యుల వారి పేరు తలుచుకోకుండా కాలభైరవాష్టకం అనేది చదువుకుంటే జనరల్గా తీవ్రత్వం ఎక్కువ అవుతుంది మనలో మనకే. అంటే కాస్త కోపం కానివ్వండి, లేకపోతే కాస్త ఆ కాలభైరవుడి ఆయన ఉగ్ర స్వరూపం అలాంటివి. అదే ఆది శంకరాచార్యుల్ని మనం తలుచుకుంటే ఆ శాంతము, ఆ ప్రశాంతత మనకు ఉంటుంది. సో మనకి పుస్తకాల్లో ఇచ్చి ఉంటారు. సో ఆ స్తోత్రాన్ని ప్రతిరోజు నిత్యం సాయంకాలం ప్రదోష సమయంలో బిట్వీన్ 5:45 to 6:45, ఇంకా మీరు ప్రతిరోజు క్యాలెండర్లు తిరిగేయకుండా 5:45 to 6:45 బ్లైండ్గా ఆ టైంలో కూర్చుని 2 సార్లు కాలభైరవాష్టకాన్ని చదువుకున్నట్లయితే సింపుల్గా సరిపోతుంది. రెండవది ఏంటంటే ఆలం అంటారు, పటిక. ఆలంని మీరు ఎంత క్వాంటిటీ తీసుకున్నట్లయితే అంత, 1.5 kg, 1.5 kg, 2 kg, 2.5 వాటెవర్ ఇట్ ఇస్. కానీ దీనికి అంత పెద్ద క్వాంటిటీ అక్కర్లేదు, ఒక చిన్న గడ్డ ఆలమైనా చాలు. ఆ చిన్న గడ్డని తీసుకుని ఇనుప గిన్నె ఒకటి కొనుక్కోండి, ఐరన్ బౌల్. ఇనుప గిన్నె ఒకటి తీసుకుని ఇంట్లో అలా ఉంచేసేయండి దాన్ని. నెలకొకసారి, అందుకని అన్నాను చిన్న గడ్డ తీసుకోండి. ఇప్పుడు 1.5 kg, 2 కిలోలు తీసుకున్నారనుకోండి, అంతటి దాన్ని మనం చెప్పబోయే ప్రొసీజర్ చేయడం మీకు కష్టం అవుతుంది, మళ్ళీ కాస్ట్ కూడా కదా, ఎందుకు అది మళ్ళీ మనకి. సో ఐరన్ బౌల్ ఒకటి తీసుకుని, చిన్న ఐరన్ బౌల్. ఆ ఐరన్ బౌల్ స్టేబులే, మనం ప్రతి నెల ఐరన్ బౌల్ని వేరే ఇనుప గిన్నెని మళ్ళీ కొనుక్కోవాల్సిన అవసరం లే, అది అట్లానే ఉంటుంది. అందులో ఒక చిన్న గడ్డ ఆలం వేసి అమావాస్య అనుకుంటే దాన్ని అట్లా ఉంచేసేయండి ఇంట్లో. అంటే మెయిన్ డోర్ దగ్గర, మెయిన్ డోర్ పక్కనో ఎక్కడో ఎవరికి కనపడిన చోట అలా పక్కన పెట్టేసేయండి. లేదు మాకు అసలు మా ఇష్యూనే మా బెడ్రూము, మేము అక్కడ మేము సరిగ్గా పోలేకపోతున్నాము, మాకు వెళ్ళగానే పీడకలు వచ్చేస్తున్నాయి, మాకెవరో ఊపేస్తున్నారు, కరిసేస్తున్నారు, ఎవరో ఏదో చేసేస్తున్నారు అనుకుంటే బెడ్రూమ్లో పెట్టుకోండి. ఓకే, ఐరన్ బౌల్లో ఈ పట్టిక పెట్టేసేయాలి. అమావాస్య పెట్టుకున్నారు కదా, మళ్ళీ అమావాస్యకి మీరు ఏం చేస్తారు, ఆ బౌల్ని తీసి ఆ పటిక మీద కాస్త అది కాలే అంత క్యాంఫర్ పెట్టండి, కర్పూరం, పచ్చ కర్పూరం, మామూలు కర్పూరం, ఇవన్నీ పక్కన పెట్టేసి ఏది లభ్యం ఉంటే అది చేసుకోండి, దీనికి నియమాలు ఏం లేవు. ఆ క్యాంఫర్తో దాన్ని కాల్చేయండి. కాల్చేసేసి దాన్ని ఎక్కడో జనం తిరగని చోట, వాళ్ళ కాళ్ళు వేసి వాళ్ళు తొక్కని చోట, ఎందుకంటే మనం చేసేది అవతల వాళ్ళకి చెడు జరగకూడదు కాబట్టి ఎక్కడో చెట్ల కింద మారుమూల వేసేసేయండి. చాలా ఇంపార్టెంట్ ఇలాంటి విషయాలు. సో మన దృష్టి పోతుంది, మన దోషం పోతుంది, పక్కన వాడికి అస్సలు అంటకూడదు, అది ఇంకా మహాదోషంగా చుట్టేస్తుంది, ఏముండవు.
ఎందుకంటే ఇది కావాలని చేసిన దానికి ఏం రెమెడీస్ ఉంటాయి. సో కాబట్టి ఏ చెట్లలోనో అక్కడ వేయండి. కానీ ఆ చెట్లలో ఉన్న అక్కడ పిల్లలు ఆడుకుంటారు, ఇవన్నీ అయితే వద్దండి. ఎందుకంటే పిల్లలు జనరల్గా ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోయి ఆడేసుకుంటూ ఉంటారు. ఏమవుతుందంటే వాళ్ళు నిద్రలో ఉలిక్కి పడుతూ ఉంటారు. అందరికీ అవగాహన ఉండకపోవచ్చు, తల్లులకు కానివ్వండి తండ్రులు కానివ్వండి. ఉలిక్కి పడుతుంటే ఏదో నిమ్మకాయ తొక్కారో ఏదో అనుకుంటారు, కానీ ఇంత దూరం వెళ్ళరు. ఆలోచన ఎవరికి వెళ్ళదు, పాపం వాళ్ళని అనడానికి లేదు కానీ. సో కాబట్టి అటువంటివి దయించి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇద్దరం చెప్తున్నాము, ఎవ్వరూ తిరగని చోట ఎక్కడ అంటే మారుమూల ఎక్కడైనా ప్రదేశాల్లో ఎక్కడ విసిరేయండి, సరిపోతుంది. నిజంగా అంటే ఇవన్నీ కూడా ఒకటే దానికి సంబంధించినవి. ఈవెన్ చేతబడి కానివ్వండి, వశీకరణ స్టేజెస్ అంటే ఇప్పుడు మనకి కుళ్ళు కూడా అలవాటు అంటే జస్ట్ నర దృష్టి మొదలయ్యి అది నరఘోష నరగోళంగా అయిపోతుంది. అదే చెప్తున్నా. ఇప్పుడు కుళ్ళు అనేది ఒక మనిషిలో ఎంటర్ అయింది అనుకోండి, కుళ్ళు స్వభావం అదేమవుతుందండి, మెల్లిగా పెంపొందింపబడి నర దృష్టి పెట్టే అంత స్టేజ్కి వెళ్తుంది. ఆ తర్వాత అది ఘోష ఎదురుతుంది, ఆ తర్వాత లోపల ఆర్తనాదాలు, ఆ తర్వాత చేతబడి ఎదురుతుంది, ఆ తర్వాత ఇంకేంటో అవుతుంది. అరుంధతి నీకు పెళ్ళాన్నంత అంతే కదా. ఆ ఆత్మ అయినా సరే ఘోషిస్తూ ఉంటుంది, ప్రమోషన్స్ వస్తూ ఉంటాయి. అబ్బో ఇక ఆ ఘోష దాకా మనం వెళ్ళకూడదంటే స్టార్టింగ్ లోనే కేర్ తీసేసుకోవాలి. అంతే అంతే. కానీ నిజంగా పాపం ఒక్కొక్కరిని చూస్తే చాలా చాలా బాధేస్తుంటుందండి. నాకు ఎంతో మంది క్లయింట్స్ ఉన్నారండి. దీంతో నేను చూస్తున్న వాళ్ళని, లేకపోతే ఫ్యామిలీస్ నాశనం చేసేస్తారు కొంతమంది. అది ఆడా మగ అనేది మనం చెప్పుకోవద్దు, కానీ ఆన్ కెమెరా ఎవరైనా సరే అది ఫ్యామిలీలు నాశనం చేయడము, వశీకరణలు, ఈ చెత్తాచెదారాలు దయించి వెళ్ళకండి. అసలు ఆ కుళ్ళు బుద్ధి ఎలా ఉంటుందండి, ఏదో జెలస్ ఒక్కంత వరకు అసలు జెలస్ కూడా ఎందుకు, ఎవరి బ్రతుకు వాళ్ళు బ్రతుకుతాం. ఈ రోజు ఉన్న మనం రేపు ఉండం. సో ఫస్ట్ ఇలాంటి వాటికి వెళ్ళకుండా ఉంటే బాగుంటుంది కదా. ఎస్. అండ్ నిజంగా అండి చాలా మంచి రెమెడీ చెప్పారు. చాలా మంది నాకు ఎన్ని కాల్స్ వస్తుంటాయనండి వీటి గురించి అయితే. సో అండ్ వండర్ఫుల్ రెమెడీ ఎక్స్ప్లెయిన్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ మాధవి గారు. ఎస్, చూసారు కదండి. నిజంగా ప్లీజ్ దయచేసి ఎవరు కూడా ఇలాంటివి చేయకండి. ఒకవేళ ఎవరైనా సఫర్ అవుతున్నట్టయితే ఈ వీడియోని అయితే ఖచ్చితంగా మీరు షేర్ చేయాలి. ఎందుకంటే చాలా మంది మనకు తెలిసిన వాళ్ళలో కానీ తెలియని వాళ్ళలో కానీ ఖచ్చితంగా ఉంటారు. ఈ రెమెడీస్ వాళ్ళకి అవసరం. సో డెఫినెట్గా మన వీడియోని షేర్ చేసి చాలా మంది వాళ్ళకి సఫర్ అవుతున్న దాని నుంచి బయటపడేలా చేయండి. అలాగే పర్సనల్గా మాధవి గారితో రెమెడీస్ తీసుకుంటే బాగుండు, మా జాతక పరిశీలన చేసుకోవాలి, మాకు రెమెడీస్ కావాలనుకునే వాళ్ళు క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు.